నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా నగరంలోని ఓటర్లు ఉదయం నుంచే బార్లు తీరారు మహిళలు వృద్ధులు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం నుండి నగరంలో ఇందిరమ్మ కాలనీ ఏబీఎం కాలేజీ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూలు హౌసింగ్ బోర్డులోని కేవీ విశ్వవిద్యాలయం సిఎస్ఆర్ శర్మ కాలేజీ అంబేద్కర్ భవన్ జయరాం థియేటర్ సెంటర్ గోపాల్ నగరం తదితర సెంటర్లలో పర్యటిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలించారు ప్రశాంతంగా నిర్వహించేలా చూసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు ఓటర్లను చిరునవ్వుతో పలకరిస్తూ బాలినేని ముందుకు సాగారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీని కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని కోరటం జరిగిందని అన్నారు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు
7 గంటలకు స్టార్ట్ అయింది, ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ కూడా వారి ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ రకంగా పీస్ఫుల్గా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా పొద్దున్నే 6:30 కల్లా వచ్చి ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యారు. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి బార్లు తీరారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా 11 గంటల వరకు 24.56% ఓటింగ్ నమోదైంది. ఎర్రగొండపాలెంలో 2,07,214 ఓటర్లకు గాను పోలింగ్ 2 గంటల్లో 44,663 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 21.55% పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో 2,26,370 మంది ఓటర్లకు గాను 55,608 ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. 24.57% నమోదైంది. సంతనూతలపాడులో 2,14,638 మంది ఓటర్లకు గాను 69,175 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 32.23% నమోదైంది. ఒంగోలులో 2,40,242 మంది ఓటర్లకు గాను 64,662 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26.92% నమోదైంది. కొండపి నియోజకవర్గంలో 2,39,609 ఓటర్లకు గాను 57,823 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24.13%గా నమోదైంది. మార్కాపురం నియోజకవర్గంలో 2,14,608 మంది ఓటర్లకు గాను 43,887 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 20.45%గా నమోదైంది. గిద్దలూరు నియోజకవర్గంలో 2,39,710 మంది ఓటర్లకు గాను 58,038 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24.21%గా నమోదైంది. కనిగిరి నియోజకవర్గంలో 2,40,079 మంది ఓటర్లకు గాను 53,810 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 22.41%గా పోలింగ్ నమోదైంది. ఉదయం 5:30 నుంచే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని, పనిచేయని ఈవీఎంల స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దర్శి మండలం బొట్లపాలెం పోలింగ్ కేంద్రంలో జరిగిన వివాదం వల్ల కొద్దిసేపు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయిందని, దెబ్బతిన్న ఈవీఎంలు సరిచేసి తిరిగి పోలింగ్ ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ 1/2 చిన్న సమస్యలు తప్ప పోలింగ్ సజావుగా జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గంలో 7 ఒంగోలు పార్లమెంటరీ సెగ్మెంటు ప్లస్ ఒక బాపట్ల సంతనూతలపాడు సెగ్మెంట్తో కలిపి ఈ 8 నియోజకవర్గంలో ఉంటున్న 2,183 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఫస్ట్ 5:30 గంటల నుంచి 7 గంటల వరకు ఈ మాక్ పోల్ ప్రక్రియ చేయడం జరిగింది. ఈ మాక్ పోల్లో ఎక్కడెక్కడ ఈవీఎంలు ఎక్కడైనా ప్రాబ్లం అవుతాయి ఆ ఈవీఎంస్ ఇమీడియట్గా రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటిదాకా చాలా సుమూహంగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగింది. బొట్లగూడూరు దర్శి పోలింగ్ స్టేషన్ నంబర్ 22లో అక్కడ బొట్లపాలెం దాంట్లో కొంచెం ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. అక్కడ క్రౌడ్ మధ్యలో కొన్ని గొడవలు జరిగి అక్కడ ఈవీఎంస్ కిందకి పడడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ పోలీస్ అందరూ కూడా వెళ్ళారు. పోలీస్ అండ్ సెక్టర్ ఆఫీషియల్స్ అండ్ ఆర్ఓ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈవీఎంస్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఇమీడియట్గా అక్కడ పోలింగ్ రెస్యూమ్ చేయడానికి పెడుతున్నాము. ఓటర్లు అందరూ కూడా బయటగా వెయిట్ చేస్తున్నారు. వన్స్ ఇది మళ్ళీ ఈ పోలింగ్ కేంద్రాలు సెట్ చేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఉన్న అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ప్రతి చోట్ల కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే ఉన్నారు. అన్ని చోట్ల క్యూలన్నీ కూడా చాలా భారీగా ఉంటుంది. పోలీసులు అండ్ అక్కడ ఉంటున్న ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లని కూడా ఈ క్యూ మేనేజ్మెంట్లో కొంచెం ఇబ్బంది కనపడుతుంది. బట్ ఇంకొక 1 hour పోలింగ్ ఎక్కువ టర్న్అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా కొంచెం సుమూహంగా అవడానికి వీలు ఉంటుంది. అదర్వైజ్ పోలీస్ బందోబస్తు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉంటాయో అక్కడ ఇమీడియట్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెళ్తున్నారు. అండ్ సిఏపిఎఫ్ టీం కూడా ఇష్యూస్ ఉన్న చోట్ల వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటున్నారు. సో ఇప్పటిదాకా మేజర్ ఇన్సిడెంట్స్ ఏమీ లేదు. ఉంటున్న మైనర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా పోలీస్ అండ్ ఎస్ఎస్ఎం జూనియర్ కాలేజీ వద్ద టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీకి
చెందిన బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఏజెంటుగా కూర్చున్న కార్పొరేటర్ తాడి కృష్ణలతని ఏజెంటుగా ఎలా అనుమతించారని గొడవ చేయగా అదే సమయంలో వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లి ఆర్ఓ రూల్స్ మీరు ఎలా బ్రేక్ చేస్తారని గట్టిగా మాట్లాడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతలో బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఓట్లు వేయడానికి అక్కడికి రావడంతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అంతమందిని ఎలా అనుమతిస్తారని గొడవ చేశారు. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు నగరంలోని రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు రామ్నగర్లోని ఆయన నివాసంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు. 33 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న మాగుంట కుటుంబాన్ని ఇప్పటి వరకు ఆదరించిన విధంగా ఈ ఎన్నికల్లో కూడా ఆదరించాలని కోరారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు ఓటర్లు గట్టిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. 226 సుహాసిని ఈ కార్యక్రమంలో మాగుంట సతీమణి గీతాలత, మాగుంట నిఖిల్ రెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, సిద్ధవరపు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 2024 జనరల్ ఎలక్షన్ ఈరోజు పోలింగ్ అనేది మే 13 తారీఖున జరుగుతూ ఉంది. ఒంగోలు పట్టణంలో మా కుటుంబ సభ్యులతో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. నేను ప్రతి ఒక్కరూ స్పందన చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా వారిని పీఠం పైన కూర్చోబెట్టించాలి అనేది
ప్రజల్లో స్పందన కనపడుతూ ఉంది. ఖచ్చితంగా అందరూ అభ్యర్థులు కూడా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. అందరితో పాటు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మా విజయం కూడా భగవంతుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేది కూడా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా నిమగ్నమై ఉంటారని కూడా తెలుపుకుంటూ వాగుంట కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలుగా అభిమానించిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా మీ సేవలోనే ఉండాలనే మా అందరి లక్ష్యం. అది ఆశీర్వదించు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ వాళ్ళు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో బాలినేని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకే మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని, జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ వాళ్ళు అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెబుతారని అన్నారు. 6వసారి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరవేయబోతున్నారని బాలినేని అన్నారు. పొద్దున్నే 6:30 కల్లా ఓటు వేయాలని ప్రజలు రావటం నిజంగా చాలా శుభ పరిణామం. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది. దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా పూర్తి సహకరించడం లేదు. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు. ఏ పరిస్థితిలో మంచి మేధాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో 150 సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా 6వసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు. సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు వైసీపీకి వేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం. ఇప్పుడు మా వాళ్ళని లోపలికి బానిటల్లా వాళ్ళనే లోపల బానిస్తూ ఉన్నారు. ఏదో బీజేపీ అలయన్స్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో చేస్తున్నారు అన్నీ గుర్తుపెట్టుకుంటాం. సరే పోనీండి, జరుగుతాయి. మా ప్రజలు ఉన్నారు. మాకు ఎన్ని చేసినా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వద్దకు చేరుకున్నారు. నగరంలోని సెయింట్ తెరేసా ఆక్సిలియం స్కూలు ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూతుల్లో
ఓటర్లు పోటెత్తారు. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, పోలింగ్ సరళి ఆలస్యంగా జరుగుతుందని కొంతమంది ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నిలబడలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు టెంట్లు వేయాలని ఓటర్లు కోరుతున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బల్లేని శ్రీనివాసరెడ్డి బూతులను పరిశీలించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు. ఎఫ్సిఐ గూడెం వద్ద ఏర్పాట్లు లేకపోయినా ఎండలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. బూత్ నెంబర్ 111 అండి, సెయింట్ తెరీసా స్కూల్లో ఇప్పటికి గంటన్నర నుంచి ఉన్నాము. ఒకళ్ళు కూడా కదలట్లేదు. మరి ఏం జరుగుతుందో ఏమో బూత్లో అర్థం కావడం లేదు. ఈ ఎండ ఏమో ఇట్లా ఉంది, ఫెసిలిటీస్ ఏమో చాలా తక్కువగా ఉన్నాయి. ఎండలో నుంచోలేక జనాలందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాస్త అధికారులు పట్టించుకోవాల్సింది కోరుతున్నాం. 2:30 గంటల నుంచి నిలబడి ఉన్నామండి 111 బూత్లో. ఒక అంగుళం కూడా ఎవరు కదలటం లేదు. ఓటర్లందరూ చాలా నిరుత్సాహంగా ఉంటున్నారు. ఎండ చూస్తేమో చాలా విపరీతమైన వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్లేమో సక్రమంగా చేయలేదు. మరి ఇది ఎప్పటికి జరుగుతుందో, ఏ విధంగా మేము ఏ టైంకి ఓటు వేయాలో మాకే అర్థం కాని పరిస్థితి ఉంది. లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియటం లేదు. ఒంగోలు నియోజకవర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతుంది. ఎంతో కసి మీద ఈరోజు ఓటర్లు అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి ఉదయం 6:30 నుంచే బారులు తీరారంటే ఈ ఓటు తీర్పు అనేది ఓటర్లు ఎంతటి విధంగా ఇవ్వబోతున్నారనేది కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాన్ని ఈరోజు వినియోగించుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 90% ఓటింగ్ జరిగే విధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలులో 90% ఓటింగ్ సరళి జరగబోతుంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వద్ద ఉదయం 6:30 గంటలకే ఓటర్లు చేరుకున్నారు. 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తపట్నం మండలం మోటుమాల, కొత్తపట్నం, అల్లూరు, ఒంగోలు మండలం కొప్పోలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటు గుర్తింపు కార్డును తీసుకుని క్యూ లైన్లో నిలబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు పటిష్టంగా ఏర్పాట్లు చేశారు.
అయ్యా ఎక్కువ అమ్మ ఇటెళ్ళండి. ఎల్లూరు మేజర్ పంచాయతీ, కొత్తపట్నం మండలంలో ఎల్లూరు మేజర్ పంచాయతీ. దాదాపు 5,000 పైచులకు ఉన్న ఓట్ల గ్రామం ఇది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 6 గంటలకల్లా పోలింగ్ అంతా స్టార్ట్ అయింది. ప్రశాంతంగా అందరూ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటెత్తారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు మొదటిసారిగా ఓటు వేసినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వారికి వారు ఓటు వేసినట్లు పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలివచ్చారు. కొత్తగా ఓటు వేస్తున్నందుకు సంతోషంగా గర్వంగా ఉందని పేర్కొన్నారు. కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉపాధి అవకాశాలు కల్పించే వారికి ఓటు వేస్తామని అన్నారు. యూత్ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని అన్నారు. 2024లో కొత్తగా యూత్ ఎక్కువగా ఓటు నమోదు చేసుకున్న సందర్భం ఈరోజు 2024 ఎన్నికల సందర్భంగా ఈరోజు సెయింట్ తెరీసా స్కూల్ దగ్గర కొత్తగా ఓటు వేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళలో మనం అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్తగా ఓటు ఎందుకు ఎలా వచ్చిన సందర్భంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. నానా నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది సార్. అయిపోయింది. నీట్ లాంగ్ టర్మ్ చదువుతున్నాను. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం ఓటేసారు. అవును సార్. బాగుంది సార్ ఎక్స్పీరియన్స్. కొత్తగా పోవడం, ఓటేయడం అంతా బాగుంది. బాగుంది అంతా. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా ఓటు ఓటింగ్ వచ్చిందా? చాలా మందికి వచ్చింది. ఏమి ఇస్తావు నువ్వు? ఏ సందేశం ఇస్తావు యూత్కి? మా ఫ్యూచర్స్ బాగుండేటట్టు చూసే వాళ్ళకి ఎవరికైనా చూసి ఓటు వేయండి. మన ఫ్యూచర్ బాగుంటేనే దేశం బాగుండిద్ది ఏదైనా. ఇదే నీకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది? అవును సార్. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొంచెం పర్లేదు, కొంచెం అది ఎలాగో ఉంది ఫీలింగ్, చెప్పలేకపోతున్నా అంతే. ఆనందం ఉంది, కాకపోతే ఎవరికి ఎలా అర్థం కావట్లేదు ఫస్ట్. ఓకే సార్. తల్లి నీ పేరేం పేరు? భవ్య. భవ్య ఫస్ట్ టైం ఓటు వేస్తున్నా? అవునండి. ఎలా ఉంది? బాగుందండి. అంటే ఓటు ఎందుకు వేయాలి? దాని గురించి మన రెస్పాన్సిబిలిటీ కదండి సిటిజన్గా ఓట్ వేయడం. అంటే ఎడ్యుకేషన్ పరంగా, టెక్నాలజీ పరంగా అన్నీ చూసుకోవాలి. యూత్కి అనుకూలంగా ఉండాలి. హాస్పిటల్స్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, వెటర్నరీ సీట్స్.
అయింది పెడతాం కానీ కాదు కానీ 2 వరకు చేస్తున్నాడు, 2 బిజీగా ఉన్నాడు. ఉన్నా కూడా ఫస్ట్ టైం కదా, కొంచెం నాకు అసలు ఏం తెలీదు. సో అంత ప్రాసెస్ బయట ఎవరో కొంచెం గైడ్ చేస్తుంటే తద్వారా వేసాము. పర్వాలేదు, బాగానే అనిపించింది. వస్తున్నాయి. మనమే చూస్ చేసుకోగలం కదా, సో నాకు నచ్చింది సిస్టమ్. ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటే చాలండి. అది లేకుండా ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా. ఎలా ఉంది నీ కొత్త ఓటింగ్? అంటే ఎలా నీకు ఏ ఫీల్ అవుతావు? కొత్త తెలుసుకోవడం ఒక కొత్త అనుభూతి వస్తుందండి. నా ఓటు వేయడం ఎట్లా తెలుసుకోవడానికి ఉంటుందండి. ఒక ఎన్నికలు ఎలా ఉంటుంది, ఎలా వేస్తామని, కొత్త మిషన్స్ పెట్టండి అని తెలుసుకోవడం చూడాలండి. యూత్గా నీకు ఏ రెస్పాన్సిబుల్ ఉంది ఓటేసి? రెస్పాన్సిబిలిటీ అంటే పర్టికులర్గా ఒక మా ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా కానీ మాకు అనిపించిన వాళ్ళకి జాగ్రత్త చూసి ఆలోచించి నేను ఓటేయాలని అనుకుంటున్నాను. భవిష్యత్తు అదే మీకు అనిపించిన వాళ్ళకి, మీకు ఎవరైతే మంచి చేసిన అనిపించారో వాళ్ళకి నచ్చిన ఒక పార్టీకి వేసేస్తే అది సరిపోయేది. ఒకళ్ళు మంచి లేదు, మనకు నచ్చిన వాటికి మనకి ఈ పార్టీ వాళ్ళు మంచి జరిగిద్ది అనుకున్న వాళ్ళకి చేస్తే. తమకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తారో, హాస్పిటల్స్ కానీ, టెక్నాలజీ కానీ, వీటన్నిటిని ఉపాధి కల్పించే వాళ్ళకే ఎక్కువ ఓటు వేయాలనేది వాళ్ళ మాటలోనే అవగతం అవుతుంది. యూత్ ఈసారి ఓటు ఎత్తారు. యూత్ పెద్ద సంఖ్యలో ప్రతి బూత్లోనూ యూత్ ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు చేయటం జరుగుతుంది. దాదాపు కిలోమీటర్ల పరిధిలోనే, అర కిలోమీటర్ల పరిధిలోనే 50 మీటర్లు అనుకుంటాను బహుశా, ఆ 50 మీటర్ల పరిధిలోనే ఏమున్ని ఎంటర్ కాకుండా ఓట్లు వేసే వాళ్ళనే ఎంటర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద యూత్ అనేది ఎక్కువ ఆడపిల్లలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల 2024లో యూత్ ఓటులే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్టు సురేంద్రతో శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఓట్లు వేసే క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోనికి తీసుకున్నారు. అలా
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వృద్ధులు వికలాంగులు ఎండను సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వికలాంగులు వృద్ధులు క్యూ లైన్లో నిల్చొని ఇబ్బంది పడకుండా ముందుగా వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ సిబ్బంది సహకరించారు. ఒంగోలు నగరంలో పలు పోలింగ్ బూతుల్లో వృద్ధులు వికలాంగులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ వద్ద సెయింట్ తెరీసా హైస్కూల్లో ఓటర్లను రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎటువంటి ప్రభావితం చేయకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం పోలింగ్ బూత్ వెలుపల గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో పోలింగ్ ఏజెంట్లు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నిలబడకుండా ఉండేందుకు అక్కడ నుంచి పంపించి వేశారు. పోలింగ్ బూత్లోకి వెళ్లేటప్పుడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఓటు వేసిన తర్వాత వారికి అందజేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఏం చేస్తుంటారు అక్కడ? సాఫ్ట్వేర్. ఎక్కడ అమెరికాలో? షార్లెట్. అక్కడ నుంచి మీరు సింగిల్కి వచ్చారా, ఎట్లా వచ్చారు? సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.